అందరికీ నమస్కారం. సర్వే జన సుఖినో భవంతు. నేను ఈరోజు అటుకుల మిక్చర్ చేస్తున్నానండి. దానికి మనం ముందుగా ఇలా పల్చటి అటుకులు తీసుకోవాలి. పేపర్ అటుకులని కూడా అంటారు. ఇలా మనము ప్యాన్లో ఆయిల్ లేకుండా వేయించుకోవాలండి. ముందు ఆయిల్ లేకుండా వేయించుకుంటే మనకు అటుకులు మిక్చర్ చాలా క్రిస్పీగా ఉంటుంది. చాలా రోజులు నిల్వ ఉన్నా కూడా మనకు మెత్తబడకుండా ఉంటుంది. ఇది మంచి చిట్కా అండి. తప్పకుండా అందరూ ఇలా ట్రై చేయండి. ఇప్పుడు ఇది ఫ్రై చేస్తాను. చూడండి, అటుకులు వేయించి పక్కకు తీసుకున్నాను. ఇలా క్రిస్పీగా అవుతాయండి. ఇలా అయిన తర్వాత మనం పక్కకు తీసి పెట్టుకోవాలి. వీటికి కాస్త పెద్ద ప్యాన్ పెట్టుకోవాలి. స్టవ్ పై పెద్ద ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకున్నాను. జీలకర్ర, ఆవాలు, పల్లీలు ఇలా వేయించుకోవాలి. ఇందులోకి సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకోవాలి. ఇవి కాస్త టేస్ట్ ఉంటాయండి. మనం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత మనము మిర్చి సన్నగా తరిగి వేసుకోవాలి. విత్తనాలు తీసేసి ఇలా సన్నగా వేసుకుంటే మనం తినేటప్పుడు పంట కిందికి వస్తే చాలా టేస్ట్గా ఉంటాయి. తినాలనుకున్న వాళ్ళు తినొచ్చండి, బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి కాస్త కరివేపాకు, ఇవన్నీ మంచిగా దూరగా ఫ్రై అయ్యే విధంగా వేయించుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై కావాలి చక్కగా. మిర్చి, ఆనియన్స్ అన్నీ ఒకే విధంగా ఫ్రై అయినాయి కదండి. ఇప్పుడు ఇందులోకి మనము కాస్త పసుపు, కాస్త సాల్ట్ ఇందులోకే వేసుకోవాలి. సాల్ట్ ఎక్కువ వేసుకోవద్దండి, కొంచెం సరిపోతుంది అటుకులోకి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత మనము వేయించి పెట్టుకున్న అటుకులు వేసుకోవాలి. ఇవి చక్కగా అన్నీ కలిసేలాగా, అంతా కలిసేలాగా చక్కగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా అన్నీ కలిసేలాగా చక్కగా కలుపుకోవాలండి. ఇంత క్రిస్పీగా ఉన్నాయో చూడండి. ఇది 1 వీక్ వరకు మనకు అలాగే క్రిస్పీగా ఉంటాయి. కాస్త టేస్ట్ చూస్తాను. నోట్లో వేస్తే కరిగిపోతున్నాయండి అటుకులు. ఇది చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ బాక్స్లో వేసుకుంటే మనకు 1 వీక్ 10 డేస్ వరకు నిల్వ ఉంటాయి. చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా నేను చెప్పిన ప్రాసెస్లో తయారు చేసుకోండి. థ్యాంక్ యూ.